విజయనగరంలో గజపతిరాజుల కుటుంబానికి పరాజయం రుచి చూపించిన జాయింట్ కిల్లర్ కోలగట్ల వీరభద్రస్వామి యాక్టివ్ పాలిటిక్స్ కి దూరమవుతారా? కొన్నాళ్లుగా బయటకు రాని కోలగట్ల ఆయన ఉనికి చాటుకోవడానికా అన్నట్లు మీడియా ముందుకు వచ్చినా ఆయన మాటల్లో వైరాగ్య ధోరణి కనపడింది. కార్యకర్తలే వైసీపీని నడుపుకోవాలని చెబుతూ తన వయసుని ప్రస్తావించారాయన. డిప్యూటీ స్పీకర్ హోదా దక్కించుకోవడంతో పాటు కూతుర్ని డిప్యూటీ మేయర్ని కూడా చేశారు. కానీ ఇక మీదట చురుగ్గా ఉండబోనని స్వయంగా చెప్పడంతో ఆయన ఓటమి తరువాత కుంగిపోయారు అనే వ్యాఖ్యలు మొదలయ్యాయి. అందుకే అందరూ రిటైర్డ్ హార్ట్ అని చెప్పుకుంటున్నారు. విజయనగరంలో 1978 మొదలు 1999 దాకా 6 ఎన్నికల్లో గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన అశోక్ గజపతిరాజు లాంటి రాజకీయ ఉద్దండుణ్ణి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి 2004లో ఓడించాడు. ఆ జైంట్ కిల్లర్ పేరు కోలగట్ల వీరభద్రస్వామి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనకు సామాజిక బలం కూడా లేదు. కానీ మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. అందుకే ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా పార్టీల మధ్య కాకుండా గజపతిరాజుకు కోలగట్లకు మధ్య పోటీ అని అందరూ అనుకుంటారు. మొత్తం 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా గెలవటం, డిప్యూటీ స్పీకర్ కావటం ఆయనకు కాంగ్రెస్లోనూ వైసీపీలోనూ ఉన్న పట్టుకు నిదర్శనం. 2019లో అశోక్ గజపతిరాజు కూతురిని ఓడించి చాలా కాలం తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన కోలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. మరోవైపు ఆయన కూతురు కోలగట్ల శ్రావణి 2021లో కార్పొరేటర్గా గెలిచి ఆ తర్వాత డిప్యూటీ మేయర్ అయ్యారు. 2024 ఎన్నికల్లో గెలుపు మీద ధీమాతో ఉన్న ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అందుకే ఏడాది గడిచినా ఆయన బయట కనపడలేదు. జిల్లాలో ఓడిన సీనియర్లు ఒక్కరొక్కరుగా బయటకొస్తున్నా కోలగట్ల మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నారు. రాజులకోటలో పాగా వేసిన ధీరుడిగా పేరున్న కోలగట్ల బయటకొచ్చేదెప్పుడని విజయనగరం వైసీపీ కార్యకర్తలు ఎదురుచూస్తూ వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం గురించి కార్యకర్తలకు చెప్పటానికి ఆయన మీడియా ముందుకొచ్చారు. ఆయన అజ్ఞాతంలో ఉన్నట్టు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూనే గతంలో తిరిగినంత ఉత్సాహంగా తిరగలేకపోతున్న మాట నిజమేనన్నారు. వయస్సు కారణంగా తిరగలేనని, ఇక ముందు కార్యకర్తలే పార్టీని నడపాలని కోరారు. ఆయన చురుగ్గా పాల్గొనబోవటం లేదన్న మాట ఈ సందర్భంగా పరోక్షంగా చెప్పినట్టయింది. వయసు 65 సంవత్సరాల వయసు వచ్చిన పరిస్థితి 65 సంవత్సరాల నుండి 66వ సంవత్సరంలోకి వచ్చాను. మరి పూర్వకాలం అంత ఉత్సాహంగా నేనైతే పనిచేయలేను. దయచేసి కార్యకర్తలు, నాయకులు మీరు ముందుండి పార్టీని నడిపితే మీతో పాటు నేను నడుస్తానే తప్ప వీరభద్రం దగ్గర ఫోన్ వస్తుందిలే, వీరభద్రం పిలుస్తాడులే, వీరభద్రం అడుగుతాడులే అనే ఆలోచన దయచేసి పక్కన పెట్టి కార్యకర్తలు ముందుంటే తాను వెనక ఉంటానని చెప్పటం ద్వారా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో కూడా లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఘోర పరాజయం పాలవటం ఆయన నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉంటుందని భావిస్తున్నారు.